నచ్చినంత కౌగిలించుకోనా కన్ని ఒళ్ళు కట్టు తప్పి సన్న చీర కట్టుటారే పుట్టు మచ్చ గుట్టు పట్టుకోనా తగ్గు తగ్గు నీతో పడి సాగింది నీలా వల్లో పడి వాటేయడి పిల్లాడు చెయ్యమకు గోల తగ్గు తగ్గు వంటిని తెనెంగిలి చానీకు కన్నె పెట్ట ఓ ముద్దుతో ఇయ్యాలమే ఒళ్ళోకి నేను చేసుకుంటా జాబిల్లి పుట్టినాక చాదుళ్ళు పెట్టినాక నా డోరు చూడు అమ్మడు కన్ని ఒళ్ళు పట్టు తప్పి సన్న చీర కట్టుదారే పుట్టు మచ్చ గుట్టు పట్టుకోనా నో నో తగ్గు తగ్గు బాబు, మీ నాన్నగారికి నేను చేసిన క్యాబేజీ కూర అంటే చాలా ఇష్టం. మర్చిపోకుండా ఆయనకు భోజనంలో పెట్టు. అలాగే. బాబును బస్సు ఎక్కించి వస్తానమ్మా. అలాగే నాన్న. బాబు జాగ్రత్తగా వెళ్ళిరా బాబు, నేను చూసుకుంటాగా తాతగారు. రైట్ రైట్. జ్యోతి, మీరా? రెండత్తయ్య, రాజా కోసం వచ్చారా? అవునమ్మా, వాడిని చూడకుండా ఉండలేని ముసలి ప్రాణం దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఈ శరీరాన్ని ఇంత దూరం ఇడ్చుకొచ్చింది. అరే, వాడు ఇప్పుడు వెళ్ళిపోయాడత్తయ్య. అయ్యో రామా, మళ్ళీ అంత దూరం కాళ్ళు ఇడ్చుకుంటూ పోవాలి. భోంచేసి వెళ్తురు రెండత్తయ్య. రండి. వస్తున్నాడు. సీమటపాకాయ వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, వస్తాను. చిలిపిల్ల ఈ కాలనీలో వాళ్ళందరినీ ఇలాగే చేస్తుంటుంది. ఇట్స్ ఆల్ రైట్ సార్, మేమంతా ఏడు తొక్క బాధపడ్డ వాళ్ళమేనమ్మా. నానా, మీ క్యాబేజ్ కూర ఇష్టమని అమ్మ చేసి పంపింది. భోజనంలో వడ్డించమని నాయనమ్మకు. వెరీ ఉదయ్, ఈ బొమ్మల్ని జాగ్రత్తగా లారీలో లోడ్ చేయించి షిప్ యార్డ్కి చేర్చండి. లెట్స్ హావ్ అవర్ లంచ్. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది సార్? ఇది వాడి పని అయి ఉంటుంది. వాడు అంటే? అదే సార్,
మొన్న పక్క స్కూల్లో కుర్రాడొకడు నన్ను చూసి గుర్తుపట్టాడు. బహుశా వాడే. నాన్ సెన్స్. పోలీస్ రికార్డ్స్ నువ్వు చనిపోయిన వాడివి. అయినా ధైర్యంగా ఎందుకు ఉంచుకున్నాను? నువ్వు జాగ్రత్త పడడు అని. సారీ సార్. నో, ఇలాంటి విషయాల్లో సారీలు పనికిరావు. ఆడపిల్ల క్యాన్సర్ వస్తే దాచుకోగలదేమో కానీ కడుపు వస్తే దాచుకోలేదు. మనం అంతే. వాడెవడో వెంటనే ఆరాతి. అనుమానం నిజమైతే వాడి కోసం శ్మశానంలో గొయ్యితి. వాడే సార్. Come on, catch him. ఆగు, ఆగు. పట్టుకోట్రా. వాడు పక్క స్కూల్ స్టూడెంట్ కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు దారి కాచి పట్టుకోండి. ఓకే సార్. తప్పించుకున్నావు కదా, ఎలా తప్పించుకుంటావు చూస్తా. బాబు బాబు, ముసలివాణ్ణి, కళ్ళు కనిపించడం లేదు, కాస్త రోడ్డు దాటించు బాబు. అలాగే తాత. ఏ ప్రియా, ఆటో కూడా వేళపాలా లేదా నిన్ను? మహానుడా. అమ్మ నువ్వా? సారీ సార్, ఆ రాజగాడు రామ్నగర్ బస్ ఎక్కి పారిపోయాడు. రామ్నగర్లో వాళ్ళ తాతయ్య ఉన్నాళ్లే. ఆ కుర్రాడు ఎవరనుకున్నావు? సిబిఐ ఆఫీసర్ విజయ్ కొడుకు. అలాగా? సర్లే, నువ్వు వెళ్ళి పృథ్వీపతి గారితో జరిగింది చెప్పు. ఓకే. ఏమిటి, రాజాను స్కూల్ దగ్గర ఎవరో చంపబోయారా? రామ్నగర్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడా? ఆ రాజా కోసం నన్ను రామ్నగర్ వెళ్ళమంటారా సార్? నువ్వు 6 రోజులు ప్యాలెస్ లోనే ఉండాలి. ఇక్కడున్న హెరాయిన్ మొత్తం వేరే చోటికి పంపండి. ఒకవేళ రైడింగ్ జరిగితే బొమ్మలు తప్ప ఆ వాజమ్మలకేం దొరకకూడదు. సార్, ఎస్పీ కులకర్ణ గారితో రామనగర్ వెళ్ళి ఆ రాజా సంగతి నే తెలుస్తాను. ఓకే, ప్రొసీడ్. ఒళ్ళు నొప్పులుగా ఉంది తాతయ్య, అట్లే పెళ్లి పడుకుంటాను. అట్టగే బాబు, వసారాలో మంచం వేసి ఉండి వెళ్ళి పడుకో.